తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రపంచంలో అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీనే వినాలనుకుంటారు, కానీ నీతో చెప్దామంటే మేమున్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వున్న చోటికి మేము వస్తే ఇప్పుడు ఇంట్లో లేవు. ఊళ్ళో ఉన్నానా ఇంట్లో ఉన్నానా అనేదానికన్నా నీకు గుర్తున్నానా లేదా అనేదే నాకు ముఖ్యం. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హలో హలో అన్నయ్య. అన్నయ్య నిన్ను చూడాలనుందిరా. నీ పుట్టినరోజు కదా అని అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నాను అన్నయ్య. వచ్చేటప్పుడు రానా? నేనే వస్తాను. కమలా, నాన్న ప్రసాదం తీసుకోవడం మర్చిపోయాను నాన్న. టైం అవుతుందమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను. సరే త్వరగా రా. రాధే. అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా. సారీ అన్నయ్య, అమ్మ నేను బయలుదేరుతుంటే డాడీ కూడా వచ్చేసారు. ఇలా దొంగతనంగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా. అన్నయ్య పర్లేదురా, నువ్వు ఒక్కదాని నువ్వు చాలు. సరే నువ్వు వెళ్ళు, నాన్న మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. ఓకే. నేనేం చేశాను? కూతురు చేయలేదని కొట్టేసినాడన్నా. నీ కూతురు అయితే ఇంట్లో పెట్టుకోరా, గుళ్ళోకి తీసుకొస్తే చేతులు కాళ్ళు తగులుతారా మరి. ఏంటి ఏంట్రా? అమ్మాయి తెలియక అమ్మాయికి చెయ్యి తగిలి అమ్మాయికి నేను ముట్టుకోలేదు సార్. మరెవర్రా? నువ్వేనా చేసింది? ఇది ఆంధ్రానా ఆఫ్ఘనిస్తానా? అమ్మాయి మీద చెయ్యేస్తే చెల్లెల మీద చెయ్యేస్తే చేతులు కొట్టేస్తున్నాడు సార్. మళ్ళీ అమ్మాయిల మీద చెయ్యేసావా? నేను ఇంటికి పెద్ద కొడుకు సార్, చెయ్యి మాత్రం మెలిపి వదిలేడు సార్. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వస్తారా ఏంటి? వింటావా? వెళ్ళు వెళ్ళు. సార్ ఇలా వదిలేస్తే మా బ్యాచ్ మొత్తం వికలాంగుల కోటాలో ఎస్టీ బూత్ పెట్టుకోవాలి. ఆ అబ్బాయి చెప్పండి సార్. అందరినీ ఉతికేశారు సార్, నేను ఒక్కడే మిగిలిపోయాను సార్. సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్. నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్. మీరే సార్. వాడిని వదిలే.
వాడేం తప్పు చేశాడని? మీరంటే ఎక్కువ గౌరవం ఇస్తాడనా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ రక్తం కళ్ళారా చూసే వరకు ఊరుకోడనా? ఇదే ఇలా చూసే ఇన్నేళ్ల నుంచి నన్ను మాట్లాడకుండా చేశారు, కానీ ఈ రోజు మాత్రం నేను అడగాల్సిందంతా అడగకుండా ఊరుకోనండి. ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. ఏం తప్పు చేశాడని? చెట్టంత కొడుకును పట్టుకుని ఇంట్లోంచి పొమ్మని గంటేశారు. పొమ్మంటే వెళ్ళిపోవటమేనా? నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను, ఆ మ్యూజిక్ జోలికి వెళ్ళను అని ఒక్క మాట అన్నాడా? ఇప్పుడు అంటున్నా నాన్నగారు. అవును నాన్నగారు, నా తప్పు నేను తెలుసుకున్నాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు? లోపలికి రా బాబు. లేదమ్మా, నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను. చూసారండి డాడీ, రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాకే కదా కేసు పెడతారు. అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి. ప్లీజ్ డాడీ, అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్. ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు? మీ మాట వింటానంటున్నాడుగా. ఇక జన్మలో మ్యూజిక్ మాట ఎత్తను నాన్నగారు. కనీసం టేప్ రికార్డర్ కూడా విన్ను. సరే, ఏదో ఒకటి ఆడో మనం. లోపలికి రా. అన్నయ్య లోపల రా. నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. ఓకే. వెళ్ళు. ఏంట్రా ఇది? నిన్న దాకా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తాను. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా? యాడ్ చేస్తాం, ప్రోగ్రామ్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళతో అడ్వాన్స్ తీసుకున్నాం తెలుసా. ఆ సంగతి ఏం చేద్దామా? మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలరా, కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు అదే. అంటే మీ నాన్న కోసం ఐపీఎస్ చదువుతావా? ఎంతకాలం మాతో చెప్పిందంత అబద్ధమా? అయిపోయిందా? దివ్యని ప్రేమించడానికి మ్యూజిక్ చెయ్యకపోవటానికి సంబంధమే లేదు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, దివ్య అంటే ఇష్టం. ఏ రెండు కోరుకోవటం తప్ప? ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా? లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తి చూడకుండా ఉంటే వాడు గొప్పవాడు అయిపోతాడా? ఆఫ్టర్ ఆల్ మనం తినే భోజనంలో 4 కూరలు కావాలి, జీవితంలో మాత్రం ఒక మ్యూజికే కావాలా? బతికినంత కాలం ఒకే పని చేస్తానంటే కుదరదరా. స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్ కి టైం ఉంటుంది. అలాగే లైఫ్ లో కెరియర్ తో పాటు ప్రేమకు కూడా చోటు ఉంది. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ నేను నమ్ముతున్నాను. నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాన్నతో మ్యూజిక్ వదిలేసానని అబద్ధం చెప్పాను. ఎందుకో తెలుసా? దివ్య కోసం. రే, ఐశ్వర్యరాయని అమలాపురంలో ఉండి ప్రేమిస్తే సరిపోదరా, బాంబేకి వెళ్ళి ప్రేమించాలి. అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను. ఒక్కసారి తన ఐ లవ్ యూ చెప్పని ప్రేమిచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరు ప్రూవ్ చేస్తాను. అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే ఏంటో. ఈ రోజు అపాయింట్మెంట్స్ ఏమిటి? 10 o'clock గోపాలకృష్ణ గారు ఒక ఆయన ఉన్నారు సార్. వచ్చారా? వచ్చారు సార్. పంపించు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ నువ్వా? గోపాలకృష్ణ రమ్మంటే నువ్వు వచ్చావేంటి? సార్. నేనే వేరే పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను, లేకపోతే లోపల రానివరని. ఫస్ట్ యూ గెట్ అవుట్. యూ గెట్ లాస్ట్ ఫాస్ట్. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. మనిషికి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు, కానీ సిన్సియారిటీ లేకపోతే చాలా కష్టం. నీకు అది లేదు. సార్ నాకు ఇంకేమీ చెప్పొద్దు. డోంట్ కమ్ టు మై ఆఫీస్ అగైన్ ప్లీజ్. హలో, ఉపేంద్ర గారా? మీరెవరు? నేను మీ అబ్బాయి ఎంసెట్ ఎంట్రన్స్ జరుగుతున్న కాలేజీలో ఇన్విజిలేటర్ని. సార్, మీ వాడు పరీక్షకి 40 నిమిషాలు లేట్ గా వచ్చాడు. ఆహా. హాఫ్ అన్ అవర్ దాటితే ఎలా చేయం. మీ వాడిని అడిగితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నాడు. ఆ. మీతో మాట్లాడమని ఒకటే ఏడుపు. తర్వాత మీరు గొడవ చేయకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సార్, మా వాడ అబద్ధమాడాడు సార్. చాలా సిన్సియర్ స్టూడెంట్. నిజంగానే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింటాడు. సార్, ఈసారికి ఎలాగైనా వాడి పరీక్ష రాయనివ్వండి సార్. ఐఎమ్ సారీ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఏమైంది సార్? 2 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టపడి చదివాడయ్యా మా వాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయటం కోసం. కొంచెం లేటుగా వచ్చాడని మెర్సిలెస్ గా పరీక్ష రాయనివ్వనన్నాడయ్యా ఇన్విజిలేటర్. ఎంట్రన్స్ రాయనివ్వలేదని మా వాడేమన్నా చేసుకుంటాడేమోనని భయంగా ఉందయ్యా. ఒక్క నిమిషం సార్. మీ వాడు ఎంట్రన్స్ రాస్తున్నాడు. ఆ ఫోన్ నా ఫ్రెండ్ చేత చేయించాను. మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టినందుకు సారీ సార్. ఇదంతా మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తానని చేయలేదు సార్. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని చెప్దామనే సార్. మీ వాడికి ఎంట్రన్స్ ఎంత ముఖ్యమో నాకు మ్యూజిక్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవడం అంతే ముఖ్యమని చెప్పడానికి చేశాను సార్. మీ వాడు ట్రాఫిక్లో ఇరికిపోయాడంటే వెంటనే నమ్మారు. కానీ ఆ రోజు నేను ఆడిషన్కి రాలేకపోవడానికి కారణం ఉందంటే నమ్మక్కర్లేదు సార్. కనీసం వినటం లేదు కూడా. మీరు నాకు అవకాశం ఇవ్వక్కర్లేదు, కానీ నాకు సిన్సియారిటీ లేదని మాత్రం అనొచ్చు సార్. నేను మా నాన్న తిడితేనే పాడలేదు, కానీ మీరు ఎన్ని తిట్టినా భరించాను. ఇంతకంటే నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవడం నాకు తెలియదు. ఇంకెప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని విసిగించు.
ఐఎమ్ సారీ సార్. అయ్య బాబోయ్ మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటుందేమో. హాయ్ మాలతి. హాయ్ బాలు, ఇఫ్ డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నానా? సారీ సార్, రోజు సైకిల్ దొరికితే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యు నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ నుంచి కాల్ కింద పెట్టినాను. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి ఈ బండి నాదిరా. దివ్య ఇక్కడే ఉందిరా, పక్కనే ఉంది. ఏదో ట్రై చేయి. గో 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 గో. కమాన్ కమాన్. ఓకే. రాధి, పేపర్ ఎక్కడుంది? హాల్లో ఉంది దివ్య. హాల్లోకి వస్తున్నావా? ఓకే. పేపర్ ఇక్కడ. మీరు పేపర్ మీరు చదువుతున్నా. ఓకే, ఓకే. వద్దు, వద్దు, మీరు చదవండి. I don't want to disturb you actually. Fourth page లో one important matter. Please. Sorry. అప్పుడే డ్రీమ్ వేసేవారా వాసు? ఇదే టూ మచ్. ఇంకా రాదేంటి దివ్య? ఈయనేంటి ఇక్కడ? నాన్న రిటైర్ అయిన వాళ్ళగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా. Useless fellow. మే కమ్ ఇన్ సార్. నేను సార్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ గారు అబ్బాయిని. ట్రైనింగ్కి వెళ్ళే ముందు మీ దగ్గరకు వచ్చాను. నువ్వా? కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు? హైదరాబాద్ లో పోస్టింగ్ వేశారు సార్. జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకుందామని. చాలా సంతోషం. రాధే, డాడీ, 2 కాఫీ తీసుకురామ్మా. మా అమ్మాయి. నమస్కారం అండి. నమస్తే అండి. కూర్చో. ఊళ్ళో అమ్మ నాన్నంతా బాగున్నారా? బాగున్నారండి. నాన్నగారు ఏం చేస్తున్నారు? రిటైర్ అయిపోయారు కదండి, పొలం పొలం అవి చూసుకుంటున్నారండి. అలాగా. మీ అబ్బాయే అండి? ఆ, హలో, ఐఎమ్ సుబ్రహ్మణ్యం. ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను. మీరేం చేస్తుంటారు? భోజనం చేస్తుంటారు. ఏంటి సార్, అలాంటి ఆయన దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి? అసలు ఆయన కొడుగ్గా పుట్టడమే మీరు చేసుకున్న అదృష్టం. వెరీ బ్యాడ్. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ఓ పని చేయండి, మీరు ఐపీఎస్ చేయండి. మీకు నేను హెల్ప్ చేస్తాను. మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి. తలుపు కాదురా, ఐరన్ రాడ్ తో నీ తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది. ప్రపంచంలో వీడొక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకుని ఇంటికి వచ్చాడు. వాడిని చూపించి ఈయన అన్నయ్య తిట్టడం. డాడీని కలవాలంటే స్టేషన్కి వెళ్ళి చావచ్చుగా. ఇదిగో కాఫీ. నువ్వే ఇవ్వచ్చుగా. వాడి కలపడమే ఎక్కువ, ఇవ్వడం కూడానా? ఓకే. రాధి, ఆ ఐపీఎస్ అబ్బాయి వచ్చినట్టున్నాడు. వచ్చాడు. నువ్వు కూడా వెళ్ళి నించో, నీ కాళ్ళకి దండం పెడతాడు. ఉంటాను సార్, నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి. అలాగే బాబు. వీలున్నప్పుడు లంచ్కి రా. అలాగే సార్. ఎలా వెళ్తావు? జీప్ ఇంకా రాలేదు, అందుకని ఆటోలో వెళ్తాను. ఎందుకు ఆటోలో వెళ్ళటం? మావా డ్రాప్ చేస్తాడు. వాసు, ఎందుకులేండి, ఆయనకేమో పనుందేమో. ఖాళీగానే ఉన్నాడు. నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ 10 నిమిషాలన్నా బిజీగా ఉంటాడు. వీరిని డ్రాప్ చేసిరా. అలాగే. వస్తానండి. మంచిది. వాసు, ఒక నిమిషం. పైకి చెప్పట్లేదు కానీ 7 years గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా. నన్ను చూడు, డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను. ఒకే అటెంప్ట్. ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి. డోంట్ బి లేజీ యార్. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖపడతావు. ఇప్పుడు సుఖపడ్డావు అనుకో, తర్వాత కష్టపడతావు. ఇలా తిరిగేస్తే పని అవదు వాసు.
ఫ్యాంటాస్టిక్. అదర్ కొట్టేసావు వాసు. అది మీరు చేస్తారా? అది నా వల్ల ఎలా అవుతుంది? నాకు ఐపీఎస్ అంతే. సారీ వాసు, ఐఎమ్ రియల్లీ సారీ. చదువు కంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈ రోజే తెలిసింది. ఇట్స్ ఓకే, రండి వెళ్దాం. లేదు వాసు, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్పవాడిని కాదు నేను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు మ్యూజిక్ ఇంత బాగా వచ్చని నాకు తెలీదు. పర్లేదండి, మా నాన్నకే ఇంకా తెలీదు. ఎంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు వాసు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు? ఎవరు, నేనా? భలేవారండి, రెస్ట్ తీసుకోవడానికే టైం లేదు, ఇక వేస్ట్ చేయడానికి ఎక్కడ ఉంది? ఇప్పుడు సోనీ ఆడిషన్ కి ప్రిపేర్ అవుతున్నాను, దానికోసం డాన్స్ రిహర్సల్ చేస్తున్నాను. ఆడిషన్ లో సక్సెస్ అయితే ఫైనల్స్ కోసం సాంగ్ రెడీ చేస్తున్నాను. ఫైనల్స్ సెలెక్ట్ అయితే ఆల్బమ్ చేయడం కోసం మ్యూజిక్ చేస్తున్నాను. ఏంటి కొంచెం ఎక్కువ చెప్పానా? రేపు ఒకసారి వచ్చి చూడండి, చాలా తక్కువ చెప్పాను అనిపిస్తుంది. ఆ మాట నేను వచ్చి చూశాక చెప్తాను. ఓకే. ఏమైంది వాసు? నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు తిడతారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఓ ఓకే. మీ డ్రైవింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా సూపర్ గా డ్రైవ్ చేస్తానండి. మీరున్నారని ఒక లెవెల్లో చేశాను. యాక్చువల్గా డ్రైవింగ్ లో చాలా స్టన్స్ వచ్చండి. నా విల్లి చూసారు మీరు? విల్లి No, చూడలేదా? it's okay, నేను it's చూపెడతాను. okay. అక్కడ It's ఉండండి. okay. Just wait. వాసు, I'm telling you it's No okay. problem అండి. Wait. ఓకే. అచ్చో వాసు, ఏమైంది వీలి? కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి. మీరున్నారు కదా, కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే. వాసు, నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. తెలియనక్కర్లేదు, లోపలికి వెళ్ళండి. గో. అబ్బా, వాసు, ఏం చేద్దామని ఇంట్లోకి వచ్చావు? ఏంటిది? పోనీ నేను చెప్పనా? సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్. ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాణ్ణి అయ్యో పాపం అంటారు. ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి దొంగ అంటారు. మరి నిన్నేమనాలి? చెప్పు, చెప్పరా? ఏం చెప్పను నాన్న. చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వింటాం. ఈ ఇంట్లో అలవాటు అదే కదా. నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో, ఏ కోర్స్ చదువుకోవాలో, ఏ బట్టలు వేసుకోవాలో, చివరికి నా తల వెంట్రుకలు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. నాన్న, నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మీ కోరికలు, మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద రుత్తారు? మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా? మీకు ఇష్టం కాబట్టి అయ్యారు. సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న అనుకుని ఉంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది. విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకునుంటే ఇండియాకు ఒక గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు. ప్లీజ్, మేము ఎలా బతకాలనుకుంటున్నామో అలా బతికినామండి. చిన్నప్పుడు పిల్లల్ని వేలిపట్టి నడిపిస్తారు, వదిలేస్తే పడిపోతారేమోనని. ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు నాన్న. వదిలేయండి, పడతారు, లేస్తారు, మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు, కానీ ఫైనల్గా వాళ్ళంతట వాళ్లే నడుస్తారు. అంటే పిల్లల్ని కనటం మా హక్కు, పెంచడం మా బాధ్యత, బతకడం మాత్రం మీ ఇష్టమా? మాకేం సంబంధం లేదా? ఓకే, సంబంధం లేదు, ఒప్పుకుంటాను. కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా. రే, చిన్నప్పుడు పిల్లలు ఏవో అడ్డమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ళం మేము ఓపికగా సమాధానాలు చెప్తాం. ఇప్పుడు నేను అడుగుతాను, అడ్డమైన ప్రశ్నలు కాదు, అవసరమైన ప్రశ్నలు. నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను, సింగర్ అవుతానని నువ్వంటున్నావు. అవునా? ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. మరి నువ్వు అనుకుంటున్న అంబిషన్కి ఏం చేయాలి చెప్పు. సోనీ మ్యూజిక్ కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలి. తర్వాత ఫైనల్స్లో సెలెక్ట్ అయితే సోనీ కాంట్రాక్ట్లో తీసుకుంటుంది. ఫైనల్స్ లో ఫెయిల్ అయితే ఫెయిల్. సరే, సెలెక్ట్ అయ్యావు అనుకుందాం. తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేస్తారు. ఆ ఆల్బమ్ సక్సెస్ అవ్వకపోతే
అంటే రేయ్, నువ్వు చెప్తున్న దాంట్లో నీకే నమ్మకం లేదు. ఇదైతే అది, అదైతే ఇంకోటి. ఏది అవ్వకపోతే? నేను అడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు. కానీ నేను చెప్పే ప్రతి దానికి నా దగ్గర సమాధానం ఉంది. నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్ పంపిస్తాను. అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను. కానీ నువ్వు సింగర్ గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు? నీ జీవితం నీ ఇష్టం కావచ్చు, కానీ అది మాతో కలిసి బతకాలా, విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నేను చెప్పిన మాట వింటావో, జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. కానీ ఈసారి బయటికి వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేవు. ఏమండి 5 మినిట్స్. అన్నయ్య నీకు ఫోన్. హలో, వాసు, నేను బిల్ గేట్స్. సోనీ రిజల్ట్ ఏమైనా తెలిసిందా? హలో హలో. సోనీ ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యాం. ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు. మ్యూజిక్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు. రేయ్, తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడురా. నీకు ఈ రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు. నువ్వు బాగుపడవురా, బాగుపడవు. హా. వాసు, చిన్నపిల్లలు ఏడిస్తే ఆకలేసి ఏడుస్తున్నారో జ్వరం వచ్చి ఏడుస్తున్నారో పేరెంట్స్ తెలిసిపోతుంటారు. కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు? వాసు, ఒక మాట చెప్పనా? వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది. ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక క్షణం ఆగిపోతుంది. ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు. నువ్వు గెలుస్తావు వాసు. నమ్మట్లేదా? నిజం. సరే, రేపు నువ్వు ఫైనల్స్ లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు. కానీ నువ్వు ఫైనల్స్ కి వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను. దాన్ని బట్టి నీ మీద నాకెంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా. హ? ఏంటలా చూస్తున్నావు? రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను. ఓకే? స్మైల్ మ్యాన్. ఓకే బాయ్. దివ్య, నేనంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక నువ్వంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను. అసలు ఆ మాట నేను చెప్పగలుగుతానా? గాడ్, నాకు ప్రేమించే మనసిచ్చావు. చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్. టూ కోల్డ్ కాపీస్. ఓకే సార్. ఓ గాడ్, ఐ లవ్ అ మ్యాన్. వాసు, వెళ్ళి చెప్పారా? కమాన్. ఏమైనా అన్నావా? లేదే, చెప్తా ఉన్నావు కదరా. హాయ్, ఆ? ఐఎమ్ లిఖితా కామిని. మేం తేజ టీవీలో మనసులో మాట అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీరిద్దరు ఫ్రెండ్సా, లవర్సా? అది ఇట్స్ ఓకే, దాని గురించి తర్వాత ఆలోచించి ఆడిషన్ కి రండి. ఈలోపు నేను క్వశ్చన్ అడుగుతాను. మీ పేరు? వాసు. ఓకే వాసు, మీరు ఈ అమ్మాయి లవ్ చేస్తున్నారా? ఏంటండి మరి పబ్లిక్ లో అడిగేస్తే? అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తనకి చాలా రోజుల నుంచి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడే ఇక్కడే ఆ విషయం చెప్పాలంటే ఎలా చెప్తారు? కమాన్ బాసు, ఇట్స్ అ గేమ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఈ పూ నీ తల్లో పెట్టుకో. ప్రేమించడం లేదంటే ఇట్స్ సో సింపుల్ బట్ గ్రేట్. అడగగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. బాయ్. సారీ దివ్య, టీవీ వాళ్ళు సడన్ గా అడిగితే. టీవీ ప్రోగ్రామ్ కదా వాసు, నిజం కాదు కదా. ఇట్స్ ఓకే. సార్, యువర్ ఆర్డర్ ఇస్ రెడీ.
ఏంట్రా వాసు అంత ఈజీగా చెప్పేసింది అంటే తన మనసులో నేను లేనేంటి ఉమ్? రే వాసు ఇప్పుడు కానీ పూతల్లో పెట్టిందో నీ లవ్ సక్సెస్. హాయ్ ఏమిట్రా ఎలా ఉన్నావు? ఫైన్. అవును ఎయిర్పోర్ట్ కు రాలేదమ్మా? ఆంటీ వెళ్ళొద్దని చెప్పింది. ఆ? ఏ నువ్వు వస్తేనే సంగతే నేను మర్చిపోయానంటే చూసుకో. ఆంటీ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో అని నువ్వు అనుకోవాలని, అందుకని. అమ్మో, దివ్య అంటే ఏంటో అనుకున్నాను. పైకి ఎంత అమాయకంగా ఉంటుంది. అందుకే కదమ్మా దీన్ని నేను భరించలేక మీ ఇంటికి పంపించింది. ఏంటన్నయ్య ఇండియాలో ఉంది? సూపర్ గా ఉంది. ఏంటి సడన్ గా ఈ ట్రిప్? ఆ మీ అన్నయ్యకి పెళ్లి చేద్దామని వచ్చావమ్మా. మేము రావడం నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, తిరిగి వెళ్ళిపోతాం. వాడు పెళ్లి చేసుకుంటే నాకేంటి ప్రాబ్లం? వాడు ఆవిడికి గాని. జోక్. 1 minute. ఎరా ఆ? అందరూ ముందు ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకుంటారు. ఆ. నువ్వేంట్రా కొడుకు పెళ్లి చేస్తానంటావు? ఆల్రెడీ అల్లుడిని వెతికే ఉంచానురా. అబ్బాయికి కూడా సంబంధం కుదిరిపోతే ఇద్దరికి ఒకేసారి ఒకే మండపంలో చేసేద్దామని. ఓహో గెట్టడివేరా మరి? ఏంటి మాట్లాడితే పడిపోతున్నావు? ఇంకోసారి పడ్డావంటే హెయిర్ పిన్ పెట్టేస్తా. తర్వాత నీకే ఊపిరాడదు. నువ్వు ఇలా పడిపోతుంటే నేనెంత టెన్షన్ పట్టినానో తెలుసా? ఏ వాసు, ఐ లవ్ యూరా. ఒకవేళ ఇష్టం లేదంటే చంపేస్తాను. స్టూపిడ్. అయినా నాకేంటి భయం? రేపే వెళ్ళి అడిగేస్తాను. ఏమని అడుగుదాం? వాసు, నువ్వంటే నాకిష్టం, వద్దంటే నీకే నష్టం. తర్వాత నువ్వు బతిమాలినా నేను ఒప్పుకోవడం చాలా కష్టం. Yes, I did it. రాధే అన్నయ్య, ఇక్కడేం చేస్తున్నారా? ఫ్రెండ్ వస్తానంటేను. వెయిట్ చేస్తున్నావా? సరే తర్వాత వస్తా. అన్నయ్య, నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు తెలుసు. నేను తప్పు చేస్తున్నాను అనిపించింది అన్నయ్య. తప్పు చేసే మొహం ఇది. ఏమైంది? ఊరుకో ఊరుకో. ఏంట్రా లవ్ చేస్తున్నావా? నాకెలా తెలిసిందనా? నీ కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుందిరా. నాన్నకు తెలిస్తే చంపేస్తారని ఇక్కడికి వచ్చి కూర్చొని నడుస్తున్నావా? ఏయ్, ఈ అన్నయ్య లేడు. ఏమైందిరా? నేను ప్రేమిస్తున్నాను అన్నయ్య, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలీదు. ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత కూడా అమ్మాయిలు బయటకు చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో అసలు నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియకుండా ఎలా చెప్పనన్నయ్య? పేరేంటి? ఎందుకే నీకు చెప్పలేదు. ఇది రెండు మనసులకు సంబంధించిన విషయం. ఎవరు ఏం చేయలేరు. అడిగేది మీ అన్నయ్య. అతని పేరేంటి? రాధి పేరేంటి? విఘ్నేష్. ఎక్కడుంటాడు? ఆస్ట్రేలియాలో. నీకెలా తెలుసు? లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు. మన ఇంట్లోనా? అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. నాకు తెలియకుండా ఎవరి విఘ్నేష్? దివ్య వాళ్ళ అన్నయ్య. దివ్య వాళ్ళ అన్నయ్య. ఓకే, నువ్వేం వరి కాకు. నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అన్నయ్య, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. వెళ్ళు రాది. ఈ చెరువు గట్లు, సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకొద్దు. ఈ అన్నయ్యకి కొంచెం భయం. ఓకే, వెళ్ళు.
ఎనీవే వెళ్ళొస్తాను డాడీ. ఓకే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ అంకల్. రేయ్ ఎక్కడికి వెళ్తున్నాడు రా? అమ్మాయిని చూడ్డానికి. ఒక్కడే ఏంట్రా? నేను ఆ మాట అన్నానురా, కానీ వాడు ముందు ఒంటరిగా అమ్మాయితో మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఒకేసారి పెట్టుకుందాం అన్నాడు. అది సంగతి. యంగ్ జనరేషన్. ఓహో ఇతనేనా విఘ్నేష్? సడన్ గా అయిపోయిందేంటి? ఏమైందబ్బా?